ఏ రకంగా గోబల్స్ ప్రచారం చేస్తుందో మీరు ఆలోచించండి. నిజాయితీగా చెప్పాలి. నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా ఈ హ్యాండిక్యాప్డ్ మన ఏదైతే ఐఈఆర్పి టీచర్లు ఉంటారో ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దొరుకుని వచ్చారు. నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రిగా నేను సంతకం పెట్టేది ఉండే. డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఐఈఆర్పి ఉద్యోగాలు 1523 ఉద్యోగాలు శాంక్షన్ చేశాం. దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము 20 ఏళ్లకెళ్ళి పనిచేస్తున్నాం అన్నా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మాది స్పెషల్ ఇది ఉంటది, కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి 1523 ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ ఆ రోజు నేను రన్ చేశాను. అంతలో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈయన వచ్చి ఇక్కడ మాట్లాడిండు, ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మనిషి అనేవాడికి మాట మీద విలువ ఉండాలి. ఏం అధికారం శాశ్వతం కాదు. నువ్వే పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినవా, మళ్ళా రావా? నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లోనే మీరందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అధైర్యపడకండి, తప్పకుండా మేమున్నా. మొన్నేదో అసెంబ్లీలో అడిగి వదిలేసినామని అనుకోకండి. మీకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అన్ని వేదికల మీద ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడ అవకాశం వచ్చినా ఒత్తిడి చేస్తాం. అవసరమైతే ఒక డెలిగేషన్ వెళ్లి ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా దయచేసి ఈయన చేస్తున్న మోసాలను మీ సోషల్ మీడియా ద్వారా ఒక గంట ఎక్కువ పనిచేసి ప్రజల్లో ఈయన నిజస్వరూపాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ రోజు ఇదే చెప్పింది కదా, మా మీద లేని పని చెప్పిండు. బీఆర్ఎస్ దించుంది, ప్రచారం చేయండి, మా వినయను నడగొట్టుంది, మా దయను నడగొట్టుంది అండి. మరి ఇప్పుడు ఏమైంది చూశారు. బట్ అయింది. ఏదైనా ఒక వెనకటో సామెత ఉన్నది, అబద్ధం గడప దాటక ముందే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజం నిలకడమే తెలుస్తుందంటారు. నిజంగానే ఇవాళ కేసీఆర్ చేసిన మంచి పనులు ఒకటొక్కటి ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఈయన ఎంతసేపు మీరు చూస్తుంటారు, కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా, కేసీఆర్ జాడ లేకుండా చేస్తా అని మాట్లాడతారు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మేము వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీ కట్టినాం. ఆ రోజు ఏడాది కింద ఏ పరిస్థితులు ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితుల్లో 3 నెలలు చేస్తే గట్టిగా పని అయిపోతుంది. మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయింది. సున్నమేసి మంచాలేసి డాక్టర్లను పెట్టాలన్న అంతే. 3-4 నెలల పని ఉండే. సంవత్సరం అయినా దాన్ని అక్కడనే పెట్టి పేదలకు వైద్యం దొరకకుండా ఏ రకంగా చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా మీ యొక్క డిమాండ్ కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా. ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చేటువంటి ఆయన అటెండర్ ఇస్తుందో, మరి పొద్దుగాల వాళ్ళ సతీమణి ఇస్తుందో వాళ్ళకు కూడా దండం పెట్టి మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల తరఫున రేవంత్ రెడ్డి సతీమణిని కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండర్ ని కోరుతా ఉన్నా, జర పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. ఆనాడు ఏకశిలా పార్క్ దగ్గర మాట ఇచ్చినావు, ఆ మాట నిలబెట్టుకోమని ఆ ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఆయనకి యాద్ చేయాలని చెప్పి వారిని కూడా దండం పెట్టి నేను మీ తరఫున కోరుతా ఉన్నా. ఆ ఛాయ్ ఇచ్చుకుంటే యాద్ చేస్తే బెస్ట్ కదా సతీమణి. ఇట్లా సర్వశిక్ష అభియాన్ కాడ ఏకశిలా పార్క్ కాడ మాట ఇచ్చినవట, ఇక హరీశ్రావు యాద్ చేయమన్నాడు అని రేపు పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు ఆయన సతీమణి ఆయన గుర్తు చేసుకుంటా ఛాయ్ వేయాలని చెప్పి వారి సతీమణి కోరుతా ఉన్నా, వారికి ఛాయ్ ఇచ్చే అటెండర్ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అటెండర్ ఆయనకు షో వస్తుందేమో నా ఆశ. మీ యొక్క ఆశ నెరవేరాలని, మీ బతుకులు బాగుపడాలని, మీ ఉద్యోగాలకు భద్రత దొరకాలని, మీకు పే స్కేల్ రావాలని, మీరు రెగ్యులరైజ్ కావాలని చెప్పి ఇవాళ ఏ మాటలైతే చెప్పిందో దాన్ని నెరవేర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైంది, ప్రశ్నిస్తే కేసులే, అడిగితే కేసులే. ఇవాళ మొన్న మీరందరూ అడిగిపోయింది, చలో అసెంబ్లీ పెట్టుకొని పోయినసారి వచ్చింది. మరి ఆయన పిలిపించి మాది ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నించవచ్చు. సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తే నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా, దాని పేరే ప్రజాస్వామ్యము అన్నాడు. ఏంటిది ప్రజాస్వామ్యం అంటే? ఎవరైనా కలవచ్చు, ఎవరైనా అడగొచ్చు,